తప్పుకోండి. ఎక్కడికెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు అడగకూడదంటారు. హాస్పిటల్ కి వెళ్తున్నావంటే ఇంకో మాట కూడా అడగను. లేదాంటీ, నా ఫ్రెండ్ ఇండియాకి వస్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అట్నుంచి అటే మీ ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ ఇంటికి కూడా రాకు. అదేంటి అలా అంటున్నారు? ఎస్, నీ కాబోయే మావగారు అంటే మా అన్నయ్య జగదీష్ గారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నువ్వక్కడికి రాకుండా నీ ఫ్రెండ్ కి బొకే ఇవ్వడానికి వెళ్తే విశాల్ని పెళ్లి చేసుకోవాలన్న నీ ఆశకి పెద్ద హోల్ పడినట్టే. అలా ఎలా? అంతే కదా. తండ్రికి అలా అయిందన్న బాధలో ఉన్న విశాల్ పక్కన నువ్వు నిలబడి ధైర్యం చెప్తే ఓదార్పుగా ఉంటుంది. ఎవరికి ఏం జరిగితే నాకేంటి అని నువ్వు లైట్ తీసుకుంటే నువ్వు ఇంటి కోడలివి అయితే ఏంటి కాకపోతే ఏంటని మా మామ్ వాళ్ళు కూడా నిన్ను లైట్ గానే తీసుకుంటారు. ఆంటీ, నేను ఒక అరగంట లేటుగా వచ్చి జాయిన్ అవుతాను. ఈ లోపు నైని అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది. నువ్వు లేటుగా వస్తే నెల తర్వాత వాళ్ల శోభనానికి ఫ్లవర్స్ తీసుకొచ్చే కాంట్రాక్ట్ నీకే అప్పచెప్తారు. హాస్పిటల్ కి వెళ్దాం ఆంటీ. సరే, త్వరగా రా. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న పౌడర్ డబ్బా ఎవరికంట పడకుండా మేనేజ్ చేయాలి. ఛ! నేను చెప్తూనే ఉన్నాను అయ్యగారికి ఇలాంటి పరిస్థితి వస్తుందని. నువ్వు ముందే చెప్పావా నైని? అవును శబరి. నైని నేను నాన్నని నిన్నే హాస్పిటల్కి తీసుకొచ్చి చూపిద్దాం అనుకున్నాం. కానీ కానీ ఇంతలోనే ఇలా. నైని చెప్పాక ఒక్క నిమిషం ఆలస్యం చేసినా పర్యవసానం వేరుగా ఉంటుంది విశాల్. అమ్మ వాళ్ళు నాన్నని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అన్నందుకే పాపం వదిన ఏం చేయలేకపోయింది. డాక్టర్లు కదా చూడాల్సింది, వాళ్ళకేం తెలుస్తుంది? విశాలక్ష్మి తల్లి, ఏం చేయబోతున్నావు నువ్వు? ఉన్నాడు పోయాడు, పోతూ పోతూ మాకేమైనా ఇచ్చిపోవాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆపు, ఆపే! ఏమైందక్కా? నువ్వేనా నువ్వేనా మ్యూజిక్ వచ్చేలా ప్లే చేసింది? వచ్చేలా అంటే అదే మ్యూజిక్.
ఆయన సంగీతం మనసుని తేలిక చేస్తుంది. నీకెందుకంత భారంగా అనిపించింది? ఏం లేదు, ఏమీ లేదు. ఒక్క ప్రశ్న. మా బావుగారు నీకు మొగుడే కదా? పిచ్చి ప్రశ్న. సమాధానం అదేనా? ఏమడగదలుచుకున్నావు? బావగారికి గుండెపోటొచ్చి హాస్పిటల్ పాలైతే నువ్వు ఇక్కడుండి ఏం మంతనాలు చేస్తున్నావా అని అడుగుతున్నానక్క. నువ్వు మరదలివిగా, నువ్విక్కడ కూర్చుని సంగీత విభావరి పెట్టావెందుకు? 16 ఏళ్ల కిందట గాయత్రక్క పాడిన పాట నువ్వు పాడావు కదా. చావు బతుకుల్లో ఉన్న బావగారికి గాయత్రక్క పాడిన పాటలేవైనా వినిపిస్తే కోలుకుంటారేమో అని చెక్ చేస్తున్నాను. దానికి నువ్వెందుకు హైరాణ పడుతున్నావక్కా? అహల్య, నన్ను డిస్టర్బ్ చేయొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. ఆ మాటకొస్తే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి మా అందరి జీవితాల్ని డిస్టర్బ్ చేశావు. నార్మోయ్, నోరు తెరిచి నిజాలు మాట్లాడుకోవచ్చక్క. ఈ ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఉన్నది ఇద్దరే. ఒకరు నువ్వు, 2 నేను కాదక్క, గాయత్రక్క ఫోటో. పిచ్చిదాన్లా మాట్లాడే నీతో నాకు మాటలనవసరం. పోతలకి. నన్ను పొమ్మని నువ్వు వెళ్ళిపోతున్నావు. కాని ఎంతో దూరం వెళ్ళవక్క. దొరుకుతావు. స్వామి, అయ్యగారికి ఇలా అవుతుందని గాయత్రమ్మ గారు హెచ్చరిస్తూనే ఉన్నారు. ముందే ఆసుపత్రికి తీసుకొచ్చి చూపించుంటే బాగుండేదేమో. ఇప్పుడు గనక ప్రాణ నష్టం జరిగితే అమ్మగారు చెప్పినా కూడా జాగ్రత్త పడలేదన్న బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. జాస్మిన్, మనం హాస్పిటల్కి వచ్చాం. షాపింగ్ మాల్ కి వెళ్తున్నట్టు ఆ హ్యాండ్ బ్యాగ్ ఎందుకో కార్లో పడే. నో ఆంటీ, ఇది నా దగ్గరే ఉండాలి. అదెందుకు ఎక్స్ట్రా లగేజీ? మా అన్నయ్యని పరామర్శించి విష్ని ఓదార్చి వెళ్ళిపో. బ్యాగ్ కార్లో పెట్టేయ్. ఎందుకు ఆంటీ ఇబ్బంది పెడుతున్నారు? నీకెందుకు మోతా అనుకున్నాను. మోసుకుని తిరగాలని ఉందంటే నేనైనా ఏం చేస్తాను. పద. నువ్వేం చేస్తావో ఏమో స్వామి. డాక్టర్ గారి చేయి పట్టుకుని నువ్వే వైద్యం చెయ్యాలి. అయ్యగారు బ్రతుకుతారు, బ్రతకాలి. ఏమ్మా, నయని అంటే నువ్వేనా? అవునన్నా. నిన్ను లోపల పిలుస్తున్నారమ్మా, వెళ్ళమ్మా. వెళ్తానన్నా.
అంత స్పీడ్ గా రాకపోతే ఏం కొంపలు మునిగిపోతాయని. ఏయ్, అడుగుతుంటే అటు చూస్తున్నావేంటి? ఏంటది? హ? ఏంటి అది? ఏంటి నిన్నే అడిగేది. ఏంటది? చూడండి ఆంటీ, నా హ్యాండ్ బ్యాగ్ లో ఏముంది అని అడుగుతుంది. సంస్కారం గల దానివి అంటారు నిన్ను. ఇంకొకరి హ్యాండ్ బ్యాగ్ లో ఏమున్నాయో చూడాలనుకోవడం సంస్కారం కాదని తెలీదా? అది కాదమ్మగారు. నైని, నైని, అక్కడేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నాను బాబు గారు. రా. డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో నుంచి బయటకు వస్తున్నారంట. నాన్న ఎలా ఉన్నారో ఏంటోనని అడిగే టైంలో నువ్వు కూడా ఉండాలి అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళావు? అది అయ్యగారికి ఏం కాకూడదని దేవుడికి దండం పెట్టుకుని కుంకుమ బొట్టు తీసుకొచ్చాను బాబు గారు. దేవుడు అండగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా. సరే పద. అమ్మ శ్యామల, ఏమైనా కావాలా మావయ్య గారు? నాకేం వద్దమ్మా, నీకే మనశ్శాంతి కావాలి. సుమన విషయంలో ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావేమో అనిపిస్తుందమ్మా. దాన్ని మీరు వెనకేసుకొచ్చి తక్కువ అంచనా వేస్తున్నారు మావయ్య గారు. ఈ ఇంటి పరువును చెరువులో ముంచేసి మనల్ని ఈ ఊరే ఖాళీ చేసేలా చేస్తుంది మావయ్య. మా అమ్మకి నా మీద ఎంత నమ్మకమో. అలాగని అమ్మాయిని కొట్టి తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తే 2 రోజుల తర్వాత మొండిగా తయారవుతుందమ్మా. ఇప్పుడేం అది తక్కువ చేయట్లేదు మావయ్య గారు, అలుగుతుంది. కానీ అది మనలో మార్పు కోసం కాదు, మనల్ని సాధించడానికి. సరే సరే, మన పిల్లని మనమే అనుకుంటే జనాలు ఇంకెన్ని రకాలుగా అనుకుంటారో చెప్పు. నేను మేనేజర్ మోహన్కి చెప్పి విక్రాంత్ బాబుని ఒకసారి పిలిపిస్తాను. ఆ బాబుగారు ఏమైనా గొడవ పడితే? మర్యాదస్తుడేలే, అలా ఏం చేయడు. నువ్వు స్థిమితంగా ఉండు. బుల్లి బావగారా, రానిలే, కల్లారా చూసినట్టుంటుంది. జరిగిందంతా మంచిగా అనుకుంటే సరే. ఏంటక్క, ఏంటి ఏమైందక్కా? బీపీ మాత్రలు వేసుకోవడం మానేసావా ఏంటి? ఎందుకంత ఆవేశం, అసహనం?
కోపం వచ్చేస్తోంది పరుసు. నాతో దాగుడు మూతలు ఆడుతున్నారు. నన్ను ఒక ఆట ఆడించాలని ప్రయత్నిస్తున్నారు. నిన్న వాళ్ళెవరో గాని నీ అసలు రూపం తెలిస్తే గుండె ఆగి చస్తారక్క. తెలుసో తెలీదో నాకు తెలీదు. ఆ హాసిని మోతారుగా నోట్లో పెట్టుకుని ఊదేస్తోంది. అహల్య మ్యూజిక్ ప్లే చేస్తూ నన్ను విసిగిస్తోంది. కావాలని చేస్తున్నారు పరుసు. చచ్చిపోయిన గాయత్రీదేవిని గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నారు. అక్క, ఆ వాగుడుకాయ హాసిని నోరు మూసుకోవడానికి నోట్లో మౌతార్గన్ పెట్టుకుని ఉండొచ్చు. ఇక పిచ్చి అహల్యక్కంటావా? ఓ 2 పెగ్గులు ఎక్కువ పోసేసుకుని ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా సంగీతం తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. చెప్పలేవు. మన టైం బాగోకపోతే ఎన్నాళ్ళు కట్టుకునే ఈ సామ్రాజ్యం కోల్పోవచ్చు. జగదీష్ వర్మల కుప్ప కూలిన వాణ్ణి హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు. నువ్వు ఏడ్చుకుంటూ వెంట వెళ్లిపోయావనుకున్నా. ఇంట్లోనే ఉంటే ఎవరైనా వెటకారాలాడతారక్క. వెళ్ళడమే మంచిదక్క. అయితే ఇంట్లో అదేమీ లేదంటావా? అక్క, నువ్వు పెట్టెను చూశానన్నావు. కోడి పెట్టెను పుంజు వెతికినట్టు వెతికానక్క. ఎక్కడా కనపడలేదక్క. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకింత కలవరం అంటావు? సింపుల్ అక్క. ఆ నైనిని ఎప్పుడైతే గాయత్రక్కలా చూడటం స్టార్ట్ అయిందో అప్పట్నుంచి గుండెల్లో దడ మొదలైంది. లైట్ తీసుకో అక్క. ముందు గుండె నొప్పి వచ్చిన జగదీష్ బాబు గారు ఉన్నారో పోయారో సానుభూతి చూపిస్తే మంచిది. బాబు గారు, డాక్టర్ గారు. మేడం, అయ్యగారికి ఎలా ఉంది? కండిషన్ అయితే బాగాలేదు మేడం. అలా అనకండి డాక్టర్ గారు. మా కుటుంబానికి హర్ష గారే పెద్ద దిక్కు. ఎలాగైనా ఆయనకేం కాకుండా మీరే చూడండి. మా సాయి శక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం, అర్థం చేసుకోండి. డాక్టర్, అయ్యో, పౌడర్ బాక్స్ ని నైని చూసింది. అది చూడకూడదని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే అదే చూసేసింది. అనుమానం వచ్చినట్టుంది. నైని చూపులో నేను గమనించాను. దీన్నెక్కడైనా దాచాలి. నైని మళ్ళీ వచ్చి నన్ను చెక్ చేసిన ఈ బాక్స్ ఇంకా దొరకదు.